హలో ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీకు ప్రీవియస్ షార్ట్లో చెప్పినట్టే బొబ్బులు వెళ్తున్నాను అనమాట. పండుగకి అమ్మవారి పండుగలు ఉన్నాయి, 2 అమ్మవారి పండుగలు, దాడితల్లి ఇంకా సరిపుల్లమ్మ అమ్మవారి పండుగలు ఉన్నాయన్నమాట. సో మా ఫ్రెండ్ ఇంక ఇన్వైట్ చేసిందని చెప్పి సిగ్గులేకుండా బయలుదేరిపోయాను అనమాట. మా ఆయనతో తిట్లు తిని మరి బయలుదేరిపోయాను. ఫైనల్లీ బొబ్బులు అయితే వచ్చాను. మా ఫ్రెండ్ అయితే నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చిందనమాట. ఈవిడే నా వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్. ఇంకా ఇద్దరం తన వైజాగ్ వస్తే నన్ను వదిలితే, నేను అక్కడికి వెళ్తే తనకు వదల్లో. ఇంకా ఇద్దరం బయలుదేరేసామన్నమాట వెళ్ళిపోవడానికి. ఇంకా వాళ్ళ ఇంట్లో ఈరోజు నాన్ వెజ్ ఉండదని చెప్పి రెస్టారెంట్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. మనకేమో ముక్క లేకపోతే ముద్ద తెగదు, ఇంకా పార్సల్ పట్టుకెళ్ళిపోదామని చెప్పి రెస్టారెంట్కి స్టార్ట్ అయిపోయాము. ఈవిడ అసలే మన ప్రో రైడర్ అనమాట. సో ఇంకెలా వెళ్తుంటే రాజావారి విందో కనిపించింది. ఇంకా అక్కడ ఆగి పార్సల్ తీసుకున్నాం. అక్కడ ఉంది పార్సల్ తీసుకొని చెప్తున్నారు రాజుగారు. ఇంకా మనకైతే ఆకలి చెతక్కుట్టేస్తుంది. ఇంకా అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. ఇంకా లిఫ్ట్లో కూడా వదలట్లేదు. వీడియోస్ లాంగ్ వీడియో అంటే ఆ మాత్రం ఉండాలి కదా, అందుకనేసి చిన్న చిన్న క్లిప్స్ అలా తీసాను అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళి అలాగనే తిండికి సర్దుకున్నాం అనమాట ఇద్దరం. ఈమె నా ఆకలి ఒక పక్క దంచేస్తుంటే ఈ పిల్ల బిర్యానీ పైన మూత తీయడానికి పెట్టిన తెప్పులు మామూలు కాదండి. ఎంత విసిగించేసిందో ఆ మూత తీయడానికి. అప్పటికే ఆల్మోస్ట్ టైం 2 అంతా అయిపోయింది. నాకైతే పిచ్చి ఆకలి మీద ఉన్నాను. దట్టు ఎండతో వెళ్ళాను. బిర్యానీని చూడగానే ఒకసారి ప్రాణం లేచి వచ్చిందనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ హాయ్ చెప్తున్నారు. ఆంటీ బూర్లు అవన్నీ అయితే ప్రిపేర్ చేశారు. లాస్ట్కి మా మేడం గారు సాధించి బిర్యానీని అయితే సర్వ్ చేస్తుందన్నమాట. ఏదైనా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సరే కలకద్దుకొని తినాలి. అన్నపూర్ణాదేవి కాబట్టి వి షుడ్ రెస్పెక్ట్. అండ్ ఇంకా ఎంత తిన్నాక మరి మనకి దిష్ట తగులుతుంది కదా, ఫ్రెండ్ అయినా ఎవరైనా. సో అది ఆమెకు పెట్టేసామనుకోండి, వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు, మనకు కూడా మంచిగా అరుగుతుంది అనమాట. సో ఇంకిద్దరం హ్యాపీగా లంచ్ ఫినిష్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు డబ్బులకు న్యాయం చేయాలని చెప్పి ఆడిచ్చింది ఏది వదలట్లేదు, మొత్తం తినేసింది. ఇంక ఈవినింగ్ ఇద్దరం ఫ్రెష్ అయిపోయి అమ్మవారి దర్శనం చేసుకుందామని చెప్పి బయలుదేరిపోయామన్నమాట. ఇప్పుడు మేము వెళ్తున్న గుడి దాడితల్లి అమ్మవారి గుడి అనమాట. మార్నింగ్ అయితే చాలా రష్ ఉందంట. మరి మనం ఈవినింగ్ వచ్చాము కాబట్టి ఇప్పుడు నా దర్శనం చేసుకోవాలి కాబట్టి ఇంకిద్దరం స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళేటప్పటికి అంత క్రౌడ్ అయితే లేదు. ఈ జిగ్జాగ్ లైన్స్ అన్నీ దాటుకొని ఇంకిద్దరం ముందుకు వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు చూడండి వాల్టెడ్ ఎగరేస్తుంది ముందున. ఇంకా లోపలైతే వీడియో అలో చేయమని చెప్పారనమాట. ఇంకా బయట ఇంకా అలా కొన్ని క్లిప్స్ తీసాను. అమ్మవారు అయితే చూడడానికి చాలా బాగున్నారనమాట. ఈ చెట్టుని చూసారా ఎంత ఉందో, ఎన్ని సంవత్సరాలు అయిందో కూడా తెలీదు ఈ చెట్టు. నా ముందున్న అంకులు మాత్రం ఫోన్ పట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ వీడియోలు తీసేస్తున్నారు, కానీ నాకు మాత్రం తీయొద్దన్నారు. ఇంక ఇక్కడైతే అమ్మవారికి ఉపరాలు అవి సమర్పించామన్నమాట. ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పి బయలుదేరిపోయాము. నైట్కి ఏమేమి పెడతారో అని చూడాలన్నా ముందుగానే కుతూహలం కలుగుతుంది కదా ఎవరికైనా. ఇంక వాళ్ళు ఏం పెడతారు, ఏం వేషాలు ఉంటాయో చూద్దామని చెప్పి ఇంకా ఇద్దరం స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడైతే ఈ రథాలు, పల్లకులు, ఎద్దుల బండ్లతో ఇవన్నీ అయితే చాలా బాగా డెకరేట్ చేశారనమాట. ఇది మరి నైట్కి ఎలా ఉంటాయో మరి మనం చూడాలి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీలైతే షేర్ కూడా చేయండి. ఇంకేమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. సో ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోయామన్నమాట. చాలా అయితే పెట్టారు, మరి ఇదంతా ఎంత టైం పడుతుందో ఊరేగింపుకి మరి మనకు తెలీదు. అవన్నీ చూసుకొని మళ్ళీ మేము బ్యాక్ రిటర్న్ అయిపోయామన్నమాట. ఇక్కడ దాడితల్లికి బాయ్ చెప్పేద్దాం. బాయ్ చెప్పి అలాగా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసారంటే ఎక్కడో దగ్గర తిరగకుండా ఉండం కదండి. సో అలా వెళ్తున్నాం అనమాట. ఒకసారి అమ్మ మొహం చూసి నేనే భయపడ్డాను. మీరు భయపడ్డంలో తప్పేం లేదు. ఇద్దరం ముందుకు వెళ్తున్నాం. నాకైతే టీ తాగాలనిపించింది. ఒక దగ్గర ఆగి టీ తాగేసామన్నమాట. తాగేసి పిల్లలు ఏంటంటే తిప్పిన రోడ్లే 10 సార్లు తిప్పుతుందన్నమాట. బొబ్బిల్ని నేను ఆల్మోస్ట్ ఒకసారి వెళ్ళాను, కానీ ఎప్పటి నుంచో తిరుగుతున్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు సరిపోల్లో మా అమ్మవారి గుడికి బయలుదేరుతున్నాము. వెళ్ళిన దారిలో ఇక్కడ ఇది యుద్ధస్తంభం అంట, విజయనగరం రాజుది. బొబ్బిల్లో ఇది యుద్ధస్తంభం నిర్మించారంట. దీనికోసం మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు. సో ఈ సరిపోలమ్మ అమ్మవారి గుడికి అయితే వచ్చామన్నమాట. చూడండి వయ్యారి ఎలా నడుచుకొని వెళ్ళిపోతుందో. ఈమె రైడర్ కాదు, కానీ నా జుట్టును చూసారా పిచ్చుకల గూడులాగా ఎలా చేస్తుందో. బాబోయ్, ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ వెనక్కి రిటర్న్ అయిపోయామన్నమాట. ఈమె రోడ్డు మీద నడుపుతుందో గతకల్లో నడుపుతుందో అస్సలు తెలియట్లేదు. మొత్తం గతకల్లోనే తీసుకెళ్తుంది ఈమె. అయితే అలిసిపోయి ఇద్దరం గోలీ సోడా తాగామన్నమాట. గోళీలు కొట్టడం ఎంతమందికి ఇష్టం, బాగుంటుంది కదా. సో తాగేసి మళ్ళీ వెళ్తున్నాం అనమాట. ఈ రోడ్ని నేను ఇంచుమించు ఒక 5 సార్లు 8 సార్లు చూశాను. ఆ ఒక్కరోజే
తిప్పుతూనే ఉంది చుట్టూ ప్రదక్షిణాలు. ఆ మధ్యలో షాపులకి మధ్యలో ఘటాలు కనిపించే దండం పెట్టేసుకున్నాం అనమాట. దండం పెట్టేసుకొని ఇంకా పార్కుకి తీసుకెళ్తాను పదా అని చెప్పి పార్కుకి తీసుకొని వెళ్ళింది పాప. ముందైతే చూసి ఏంటి పార్కులో ఎవరు లేరు, ఎవరు కనబడట్లేదు అనేసి అనుకున్నాను. ఇంకా ముందుకు అలా వెళ్తుంటే మొత్తం బొబ్బులు కూర్చొని చుట్టాలందరూ ఈ పార్క్లోనే ఉన్నారు. ఇంక మరి మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండలేమని చెప్పి ఇంక మళ్ళీ వెనక్కి వచ్చామన్నమాట. అక్కడే కూర్చొని ఇద్దరం అలా మాట్లాడుకుంటున్నాం. ఆవిడ ఫోన్లో ఉంటే ఇంక నేను ఖాళీగా కూర్చొని గడ్డి పీకుతున్నాను అనమాట. ఇంత గడ్డి పీకిన తర్వాత దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఏం చేశానో చూడండి. అంత పీకిన గడ్డిని వేస్ట్ చేయకూడదు, అందుకే దానిపైన వేస్తాను. జస్ట్ చిన్న చిన్న సిల్లీ థింగ్స్. ఇంకైతే ఫుల్ మబ్బులు వేస్తాయి అనమాట ఫుల్గా. నేనైతే చాలా పెద్ద వర్షం మీద పడిపోతుందని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. చూడండి ఏమైందో. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మేడ ఎక్కామన్నమాట. మేడ ఎక్కగానే మబ్బులు చూస్తే నాకు ఏదో గ్రాఫిక్స్ సెట్ చేసినట్టు అనిపించింది. మబ్బులు అయితే మాత్రం చాలా హైలైట్ ఉన్నాయి. నాకైతే అలా ఉండిపోవాలనిపించింది. గాలి అయితే విపరీతమైన గాలి వేసేసింది అనమాట. ఇంక మళ్ళీ ఇద్దరం ఫ్రెష్ అయ్యి తినడానికి బయలుదేరిపోయాము. ఇంకా ఇద్దరం వెళ్ళి డిఎఫ్సికి అయితే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాం కాసేపు. ఈలోపు ఆర్డర్ ఇచ్చిన చికెన్ పాప్కార్న్ కూడా మనకి వచ్చిందనమాట. ఇద్దరం 2 ప్లేట్స్ ఆర్డర్ చేసుకొని ఇద్దరం హ్యాపీగా తినేస్తాము. అసలు ఫ్రెండ్షిప్లో ఇంకా ఈ మాటలు తప్ప ఏం ఉండవు కదండి. తిన్నప్పుడు పడుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళా సరే ఏదో ఒకటి కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటాం కాబట్టి మాకు తినడానికి ఆల్మోస్ట్ 1 గంట పట్టిందనమాట. డిఎఫ్సిలోనే మేము గంట పైన ఉండిపోయాము. ఇద్దరిని ఒకళ్ళం తిట్టుకుంటూ ఏదేదో మాట్లాడుకొని ఇంకా అలా టైంపాస్ చేసాము. ఏం కెమెరా అంటే చాలు నవ్వుతుంది. ఇంకా మన టైం అయితే వచ్చింది. ఇంకా నైట్ అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయామన్నమాట. లైట్లతోటి జిగేలు అనుకొని అక్కడే ట్రాఫిక్, అక్కడే ఈ ఊరేగింపులు అవిని అదే కొంచెం మైనస్ అనిపించింది. ఇంకా ఇవి మార్నింగ్ చూసినవి కాదండి, ఇవి సరిపోలమ్మ అమ్మవారివి అనమాట. దీని నెక్స్ట్ దాడితల్లి అమ్మవారివి అవుతాయి. ఈ అంకుల్ చూడగానే నాకైతే భయం వేసింది. అయినా సరే గుండె ధైర్యం చేర్చుకొని దగ్గరికి వెళ్ళి మరి వీడియో తీశాను. ఇప్పుడైతే త్రిశూలం పట్టుకొని ఉన్నారు. ఇంకేదైనా చేస్తే పొడి చెత్తారేమో అని చెప్పి అనగనించే చూసుకొని వచ్చాను అనమాట. చూసారా ఇవి అయితే చాలా బాగున్నాయండి. ప్రతిదీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు చూసారా వేన్ పట్టుకొని అందరికీ హాయ్ చెప్పేస్తుంది. తర్వాత నేను కూడా ఇటు సైడ్ పిలిచి హాయ్ చెప్తే ఆవిడ కూడా చూసి హాయ్ చెప్పారనమాట. హ్యాపీ అనిపించింది. సో ఇంక అలా వెళ్తున్నాము. అందరికన్నా వీళ్ళు హైలైట్ అండి. అవైతే చాలా పొడవు ఉన్నాయి. ఇవి ఆ లోపల మనిషి ఎంతకని క్యారీ చేస్తారు, చాలా కష్టం. హ్యాట్స్ ఆఫ్. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అన్నీ వెళ్తున్నాయి. చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఫోటోలు తీసేసుకుంటున్నారనమాట. ఇంకా అందరూ కూర్చొని ఉన్నారు. వెంకటేశ్వర స్వామిని మాత్రం నించోబెట్టారనమాట. కొంచెం కష్టమే అలా నించొని ఉండాలంటే. ఇంక ఇదైతే తెలుసు కదా, దీన్ని ఏమంటారో మీకు. రథం నాగలు అంటాము మా సైడ్ అయితే. మరి అటు సైడ్ ఏమంటారో నాకు అంత ఐడియా లేదు. ఇతనైతే వాటర్తో, చీరలతో, మామిడి పళ్ళుతో, ఇంకా అరటిపళ్ళు, అక్షంతలు వీటిలో అయితే అతని మీదకి ఇస్తారనమాట. డబ్బులు అవి ఇస్తారు. సో ఇదే కదా అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా అది కూడా అంతా అయిపోయి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారనమాట. క్రౌడ్ అయితే మాత్రం చాలా బాగా వచ్చారండి. చాలా బాగా అయ్యింది పండగ అయితే. ఇది చూసారా ఎలా ఉందో. ఇది వైర్స్ ఉన్నప్పుడేమోంచో దీన్ని మొత్తం ఫ్లాట్ చేసేస్తున్నారనమాట. ఇంకా ఆ వైర్స్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా అది పైకి వెళ్ళిపోయినట్టు సెట్ చేశారు. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. హైట్ అయితే మాత్రం చాలా ఎక్కువ అండి. ఇది మీకు ఫోన్లో తెలియట్లేదు కానీ మనం బయట చూస్తే మాత్రం ఇది చాలా హైట్ ఉంది. నేనైతే దీన్ని ఎలా తీసుకెళ్తారా అనుకున్నాను. తర్వాత వచ్చి చూశాను అనమాట. ఇప్పుడైతే ఇది దాడితల్లి అమ్మవారి వేషాలు అనమాట. మనం మార్నింగ్ చూసాం కదా అవి. మేము వచ్చేటప్పటికే చాలా అన్నీ ముందుకు వెళ్ళిపోయాయండి. మేము అవి మిస్ అయిపోయాము. కొన్ని మాత్రమే క్యాప్చర్ చేయగలిగాను. ఎక్కడైతే శివుడు ఉన్నారో ఓం నమ శివాయ, ఇంకా అతను కూడా వెళ్ళిపోయారు అనమాట. ఇంకా నెక్స్ట్ అలాగ అన్ని వేషాలు వస్తూనే ఉన్నాయి. ఇందులో కొన్ని వేషాల పేర్లు అయితే మనకు అసలు నిజంగా తెలీదు. ఇదైతే మొత్తం 35 గ్రామాల పండగ అంటండి. చాలా బాగా చేశారు. జనం కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. నాకైతే ఈ అమ్మవారిని చూడగానే చాలా బాగా అనిపించింది. ఎంత నిండుగా చూసారా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ అంకుల్ చూడండి కీప్యాడ్ ఫోన్లో తీస్తున్నారు. సెల్ఫ్ హ్యాపీనెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే అంకుల్ కూడా క్యాప్చర్ చేశాను అనమాట. ఇంక ఇది కూడా రానే వచ్చింది.
మనకి రథం నాగిలి ఇతను ఇది లాస్ట్ దానికన్నా ఇతనికి చాలా ఎక్కువ తగిలేసాయి అనమాట. చాలామంది అంటిపళ్ళు, మామిడి పళ్ళు, చాలామంది అయితే కొబ్బరికాయలతో కూడా కొట్టేశారు. ప్లీజ్ అలా ఎవ్వరూ చేయకండి, వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా తగులుతాయి. సో డోంట్ డూ దట్. క్రౌడ్ అయితే చూసారా ఎంతమంది ఉన్నారో, అసలు నిజంగా అయితే ఖాళీ లేదండి అసలు అడుగు తీసి అడుగేయడానికి కూడా. ఇంకా ఇతన్ని చాలా చీరలు అయితే మాత్రం పట్టేశారనమాట. ఇంక ఇది కూడా అలాగా వెళ్ళిపోతున్నారు అందరూ. పండగ అయితే మాత్రం చాలా బాగా అయ్యింది. వెనకాతలు చూసారా ఎంతమంది కూర్చున్నారో. మా సైడ్ ఇంకా డిఫరెంట్గా చేస్తారండి. సో ఇంకా నెక్స్ట్ డే టిఫిన్ అది చేసి ఆంటీకి కొంచెం హెల్ప్ చేసామన్నమాట. నేను చేయలేదు, తనే చేసింది. నేను గెస్ట్ని కదా కాబట్టి ఏం చేయలేదు. ఇంక మధ్యాహ్నం లంచ్ టైం అయింది. ఆంటీ చికెన్ ఫ్రై, రసం, ఇంకా రైస్, బూరెలు చేశారనమాట. ఈవిడైతే ముక్క ముక్క వడ్డించుకుంటుంది అనమాట, ఆవిడకి నచ్చినవి. ఇంకా ఇద్దరం లంచ్ ఫినిష్ చేసుకున్నాం అనమాట. ఇంకా నైట్లో పండగ అయినవి అన్నీ మాట్లాడుకుంటూ ఇంక ఇద్దరం లంచ్ కంప్లీట్ చేస్తాము. ఆంటీ అయితే ఎక్సలెంట్గా కుక్ చేశారు ఫుడ్ మాత్రం. అండ్ ఇంక ఇది వెళ్ళిపోయే టైం వచ్చింది. ఇంక మనం ఆంటీ అయితే నాకు బొట్టు పెట్టి తాంబూలం అది ఇచ్చారనమాట ఇంటికి వెళ్ళానని చెప్పి. ఆంటీ అయితే ఫుల్గా దీవించారు. ఇంకైతే నేను కాంప్లెక్స్కి వచ్చి బస్సు ఎక్కిసాను అనమాట. మేడం గారు వచ్చి నన్ను బస్సు ఎక్కించారు. ఇంకా అలాగా బస్సు ఎక్కేసి మన విజయనగరం వరకు వచ్చాను అనమాట. ఎండ అయితే చాలా విపరీతంగా ఉందండి. కంపల్సరీగా వాటర్ బాటిల్స్ అవి క్యారీ చేయండి. ఇంకెలా వచ్చాము. నాకు ఇదేంటో ఈ రోడ్లు అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాయి. పిఎంపాలెం తాటెక్క పెద్ద రోడ్స్ విశాలంగా చాలా బాగుంటాయి. చూసినప్పుడల్లా నా ఫ్రెండ్సే గుర్తొస్తారు. నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉంటారనమాట. చల్లదనం కోసం అనుకుంటాను. బాయ్రా అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంకా అలాగా నేను మన ఏయూ వరకు వచ్చాను. ఇంకొచ్చి కాంప్లెక్స్లో బస్ దిగిపోయాను. చాలా ఎంజాయ్ చేశాను. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.